శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి భారీ షాక్. సింబల్ విషయంలో జనసేన పార్టీకి షాక్. ఏపీలో కొనసాగుతున్న వాలంటీర్ల రాజీనామాలు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం. ఇలాంటి వార్తలను 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. ఎన్నికల వేళ ఉత్తరాంధ్రలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి సీనియర్ నేత కిల్లి కృపారాణి వైసీపీకి గుడ్ బై చెప్పారు. కేబినెట్ ర్యాంక్ పదవి, ఎంపీ టికెట్ ఇస్తారని చెప్పి జగన్ మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీలో నాకు అన్యాయం, అవమానం జరిగిందన్నారు. గౌరవం లేని చోట ఉండలేక పార్టీ వీడుతున్నానని చెప్పారు కృపారాణి. తనకు జిల్లా అధ్యక్ష పదవి ఎందుకిచ్చారో, ఎందుకు తీసేశారో తెలియదన్నారు. తన ఆవేదనను తెలియజేస్తూ జగన్ కు లేఖిచ్చినా పట్టించుకోలేదని కన్నీటి పర్యంతమయ్యారు. తాను అన్యాయాన్ని భరిస్తాను గాని అవమానాన్ని భరించలేనంటూ ఆవేదనకు లోనయ్యారు. గాజు గ్లాసు గుర్తు విషయంలో జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది. గాజు గ్లాసు గుర్తు తమకు కేటాయించాలంటూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను స్వీకరించిన కోర్టు విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. గాజు గ్లాసు గుర్తు కావాలని అటు జనసేన పార్టీ సైతం ప్రయత్నాలు చేస్తోంది. జనసేనను ప్రాంతీయ పార్టీగా కాకుండా రిజిస్టర్డ్ పార్టీగానే పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్ గా గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గాజు గ్లాసు గుర్తును తిరిగి తమకే కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు జనసేన పార్టీ నాయకులు. హైదరాబాద్ లోని నాంపల్లిలో 50,000 రూపాయల లంచం తీసుకుంటూ పట్టణ ప్రణాళిక విభాగం డిప్యూటీ డైరెక్టర్ పి జగన్మోహన్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. నల్గొండ జిల్లా మునుగోడు మండలం చెలిమెడ గ్రామానికి చెందిన వేమిరెడ్డి జితేందర్ రెడ్డి తన తండ్రి జ్ఞాపకార్థం స్వగ్రామంలో ఫంక్షన్ హాల్ నిర్మాణం కోసం డీటీసీఈపీ లేఅవుట్ పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అన్ని నిబంధనలకు లోబడి ఫంక్షన్ హాల్ కడుతున్నా పర్మిషన్ ఇవ్వకుండా 90,000 లంచం డిమాండ్ చేశాడు. లంచం తీసుకునే క్రమంలో జగన్మోహన్ ని పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. అధికారిపై కేసు నమోదు చేశారు. 2 బృందాలు అతని ఇంటితో పాటు బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఏపీ టీడీపీ నేత శివానందరెడ్డి కేసులో పోలీసులు కీలక ప్రకటన చేశారు. శివానందరెడ్డి బుద్వేల్లో వేల కోట్ల విలువైన ప్రభుత్వ అసైన్ భూములను కాజేసే కుట్ర పన్నారని, అసైనీయులను బెదిరించి ప్రలోభపెట్టి తన కంపెనీ పేరుతో కాజేసే కుట్ర జరిగిందని తెలిపారు. ఇతర నిందితులతో పాటు భార్య ఉమాదేవి, కొడుకు కనిష్క, ప్రశాంత్ రెడ్డి పేరిట వేల కోట్ల భూములను బదలాయింపు చేశారన్నారు. ఏయూ ఇన్ఫ్రా పార్క్, వెసల్లా గ్రీన్ కంపెనీ పేరుతో అగ్రిమెంట్, ఎంఓయూ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. 1977 చట్టం 1 ప్రకారం అసైన్డ్ భూముల విక్రయం, బదిలీ, లీజ్ చట్టవిరుద్ధమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల రాజీనామాల పర్వం కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 500కు పైగా వాలంటీర్లు రాజీనామా చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 146 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. కృష్ణగిరిలో 108 మంది, పత్తికొండ మండలం హోసూరులో 38 మంది రాజీనామాలు చేశారు. ఎంపీడీఓలకు రాజీనామా పత్రాలు అందజేశారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలోనూ సేమ్ సీన్ కనిపించింది. పెనుగంచిప్రోలులో 75 మంది వాలంటీర్లు రిజైన్ చేశారు. శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలో 100 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం పరిధిలో 54 మంది వాలంటీర్లు తమ విధులకు రిజైన్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబీ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు 7 రోజుల కస్టడీ విధిస్తూ నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది. ఇవాళ్టి నుంచి 10వ తేదీ వరకు కస్టడీకి అనుమతి లభించింది. మరోవైపు రాధాకిషన్ రావుపై మరో కేసు నమోదైంది. సుదర్శన్ అనే వ్యక్తి ఫిర్యాదుతో కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో రాధాకిషన్ రావుపై కేసు నమోదు చేశారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ సైతం ఫోకస్ పెట్టింది. హవాలా మార్గంలో భారీగా డబ్బు తరలింపు జరిగినట్లు సమాచారం ఉండడంతో దర్యాప్తు సంస్థ ఈ కేసులో ఎవరి పాత్ర ఎంత అనే అంశంపై దృష్టి సారించింది. కడప జిల్లా బద్వేలు మున్సిపల్ కార్యాలయంలో డీఈకి కాంట్రాక్టర్ కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తన బిల్లులు ఎందుకు చేయలేదంటూ డీఈని కాంట్రాక్టర్ సింగసాని శివయ్య నిలదీశారు. 13 ప్యాకేజీల్లో 12 ప్యాకేజీలకు బిల్లులు చేసి కేవలం తన ప్యాకేజీకి మాత్రమే బిల్లు ఎందుకు ఆపారో చెప్పాలంటూ మున్సిపల్ కార్యాలయంలో బైఠాయించి నిరసన తెలిపాడు. ఏఈ ఇప్పటికే బిల్లు కోసం తన దగ్గర 1,60,000 లంచం తీసుకొని కూడా బిల్లు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశాడు కాంట్రాక్టర్ సింగసాని శివయ్య. బిల్లులు చెల్లించాలంటే మరో 2 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పాడు. 1,50,00,000 రూపాయల బిల్లు ఆపడం వల్ల తాను తీవ్రంగా నష్టపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.